హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. సో ఎలా ఉన్నారు? అలాగే వీకెండ్ ఏదైనా మూవీకి వెళ్ళారా, ఏదైనా ప్లేస్కి వెళ్ళారా? వెళ్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ నెక్స్ట్ వీక్ ఏంటి, సో నెక్స్ట్ వీక్ ఏం జరగబోతుంది ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే February 1 బడ్జెట్ ఉంటుంది కదా. సో ఇప్పుడు అంటే బడ్జెట్కి ముందు మనం ఫోకస్ చేయాల్సిన సెక్టార్స్, స్టాక్స్ ఏంటి, వాటి గురించి డిస్కషన్ అనేది ఈ వీడియోలో స్టార్ట్ చేద్దాం. అలాగే న్యూస్ అండ్ సాఫ్ట్వేర్కి ఇంటర్నేషనల్ డీల్ వచ్చింది. సో అది ఏ విధంగా కంపెనీకి బెనిఫిట్, ఆ విషయాలు చూద్దాం. అదానీ పోర్ట్స్ భారీ ఆర్డర్ అనమాట. సో కొచ్చిన్ షిప్ యార్డ్కి ఇవ్వడం అనేది జరిగింది ఈ మేక్ ఇన్ ఇండియా థీమ్లో భాగంగా. సో ఆ అప్డేట్ వల్ల ఎవరికి ఉపయోగం అనేది చూద్దాం. అలాగే బంధన్ బ్యాంక్ యొక్క థింగ్స్ చూద్దాం. అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనం చూద్దాం. దానిలో భాగంగా హెవీ వెయిటెడ్ స్టాక్ అయిన రిలయన్స్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఉంది, అది ఏంటి? హెచ్డిఎఫ్సి బ్యాంకు, టీసీఎస్ చార్ట్స్ ఏం చెప్తున్నాయి? ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనం ఏంటి? వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉండొచ్చు ఇత్యాది విషయాలు డిస్కస్ చేస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. అలాగే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళకి నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను, ఎందుకంటే ఒక 2-3 వీడియోస్ మన ఛానల్లో చూస్తే, ఎస్పెషల్లీ ఇట్లా ఈటీఎఫ్స్ మీద, ప్రీ మార్కెట్లో ఏం జరుగుతుంది, ఆర్బిట్రేజ్ గెయిన్స్ అంటే ఏంటి, అట్లాంటి స్పెషల్ వీడియోస్, యూనిక్ వీడియోస్ ఉన్నాయన్నమాట. అట్లాంటివి చూస్తే ఏంటంటే ఆటోమేటిక్గా నచ్చి మీ అంతా మీరే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారు అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఓవరాల్గా మనకి మార్కెట్లో ఏంటంటే రీసెంట్గా ఫాల్ డౌన్స్ వచ్చాయి. ఫెడ్ మీట్ తర్వాత కనుక చూస్తే కనుక సో మనకి ఆ ఫెడ్ మీట్ తర్వాత మనకి షార్ట్ కవరింగ్ అంటే గ్యాప్ డౌన్తో షార్ట్ కవరింగ్. దాని నెక్స్ట్ డే ఏంటంటే హైయర్ లెవెల్లో ఉన్నప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఆ హైయర్ లెవెల్లో ఉన్నప్పుడే మనం బ్రాడ్ వ్యూ డౌన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్నాం కదా, డౌన్ అయింది. సో అలాగే ఏంటంటే మనం లాస్ట్ వీక్ అంతా మాట్లాడుకున్నాం ఏంటి అని అంటే, సో మనకి బ్రాడ్ వ్యూ డౌన్ అయినా ఒకవేళ మనం డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయాలి అని అంటే, సో ర్యాలీ వచ్చి ఈ పర్టికులర్ ఏరియా నుంచి డిప్ అవుతుందేమో చూడాలి అని. కానీ ఈ పర్టికులర్ ఏరియాకి వచ్చిందా? రాలేదు. లేదు, రన్నింగ్ మార్కెట్లో క్యాండిల్ ఏమన్నా డౌన్కి వెళ్తుందేమో చూడమని చెప్పాను. సేమ్ థింగ్, అలా చూడాలన్నా కూడా డౌన్ సైడ్ ఏంటంటే మనకి ఎగ్జిస్టింగ్ బై ఆర్డర్స్ ఉన్నాయి. ఈ పర్టికులర్ ఏరియాలో ఏంటంటే షార్ట్స్ కవర్ చేసే ఏరియా, కాబట్టి ఈ ఏరియాలోకి వెళ్ళినా కూడా ఏంటంటే టెంపరీ బౌన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పడం అనేది జరిగింది. సో ఇలా ఈ వ్యూని ప్రకారం మీరు చూడాలి అని అంటే కనుక ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ అంతా మనకి అవకాశం రాలేదనే చెప్పాలి. చూడండి ఫ్రెండ్స్, మరొక విషయం ఏంటంటే, సో ఫర్దర్గా నిఫ్టీ వచ్చే వారం గురించి డిస్కస్ చేసే ముందు, ఇండెక్స్ అనేది ఏంటంటే వెన్నుముక, మన స్టాక్స్ అన్నిటికీ వెన్నుముక అనమాట. అందువల్ల ఏంటంటే దాన్ని అనాలిసిస్ చేస్తాము. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ స్టడీ చేసేటప్పుడు మంచి మంచి క్వాలిటీ స్టాక్స్ ఏంటంటే నిఫ్టీ బోటం దగ్గర ఏంటంటే దొరికే అవకాశాలు ఉంటాయి కొన్ని. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నిఫ్టీని చూస్తాం. నిఫ్టీ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్, అలాగే ఈటీఎఫ్లో పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ అట్లాంటి వాటికి ఇండెక్స్ ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఏంటంటే సో F&O కూడా మార్కెట్లో ఉపయోగం. కానీ F&O ఎందుకు చేయాలి అని అంటే హెడ్జింగ్ పర్పస్ చేసుకోవాలి ఎవరైనా. అలా కాకుండా ఓన్లీ ఆప్షన్స్, ట్రేడింగ్, ఫ్యూచర్స్ చేస్తే ఇబ్బంది పడతారు. సో నేనే వ్యక్తిగతంగా ఎట్లాంటి మార్కెట్లో ఇండివిజువల్గా F&O అనేది చేయను. సో నేను చేసేటప్పుడు మీకు చెప్తాను. కాబట్టి సో ఫర్దర్గా ఏంటంటే మనకు గట్టిగా స్ట్రిక్ట్గా ఎంతో కొంత ఏంటంటే మన ఛానల్ వల్ల ఉపయోగపడుతుంది, నేను చెప్పిన గైడ్లైన్స్లు నచ్చుతున్నాయి అంటే కనుక ఈ పాయింట్ నచ్చాలి. ఏంటయి? F&O అనేది అట్ ప్రెజెంట్ మూమెంట్ మీరు చేయటం అనేది ఇబ్బందిని కలగజేస్తుంది అని చెప్పే పాయింట్ని నమ్మండి, లేదా మీరు చేస్తే మీకు జరిగే థింగ్స్ని బట్టి అన్నా కూడా నేర్చుకోండి అని మరొకసారి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్గా ఏంటంటే నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటు పోతుంది అని అంటే, చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ గ్యాప్ డౌను, ఈ రెడ్ క్యాండిల్, ఈ ఇంటెన్సిటివ్ సెల్ ఆఫ్ అనేది అయితే ఫెడ్ మూమెంట్ వల్ల వచ్చింది. అలాగే నిన్నటి వీడియోలో మీకు డౌ జోన్స్ చూపించాను. సో మనకి ఫ్రైడే డిప్ అయినా కూడా డౌ జోన్స్ ఓవరాల్ డైరెక్షన్ అనేది పైకి వెళ్ళాలని చూస్తుంది అనే విషయం మనకి అర్థమవుతూ ఉంది. సో అట్లాగే ఏంటంటే మనకి లాస్ట్ వర్కింగ్ డే, లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఏదైతే ఉందో ఫ్రైడే మనం చూస్తే కనుక క్యాండిల్లో మూమెంట్ అనేది చాలా స్లోయర్ మూమెంట్,
కట్టుబడి జరుగుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది. మీకు కూడా ఏంటంటే లైవ్లో టెలిగ్రామ్ గ్రూప్లో నేను చూపించాను. దానితో ఏంటంటే మార్కెట్ బోటమ్ దిశగా పయనిస్తూ ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే బోటమ్ థింగ్ అంటే దాని కిందకి వెళ్ళే ఉద్దేశం లేదు. సో ఫర్దర్గా ఏంటంటే పైకి వెళ్ళే ఉద్దేశంతో ఉన్నారు. సో హార్డ్లీ ఏంటంటే చూడండి, ఆ బోటమింగ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఏంటంటే ఎప్పుడైనా కానీ మార్కెట్లో కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్స్ వోల్టాలిటీ ఉంటాయి. మీకు టెలిగ్రామ్ గ్రూప్లో మెసేజ్ ఇచ్చినప్పుడు కూడా టెక్స్టే కాదు, ఆ ఆడియో మెసేజ్ వాయిస్ వినమంటాను. ఎందుకనంటే కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి మార్కెట్ సెటిల్ అవుతున్నప్పుడు. మీకు ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు మనం మాట్లాడుకున్నాము. మీరు స్పీడ్గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ వెళ్తున్నారు, అయితే ఏంటంటే బాగా ముందుకు వెళ్ళిపోయారు, సూర్యాపాడ దాకా వెళ్ళారు. అయితే మీకు ఏదో మంచి రెస్టారెంట్ వెనకాల మిస్ అయిపోయారు, ఒక 2-3 కిలోమీటర్స్ వెనక్కి వెళ్తే వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? సడన్గా యూటర్న్ కొట్టగలరా? రోడ్డు మీద సడన్గా అదే స్పీడ్లో కొడతారా? కొట్టలేరు కదా. స్లో అయ్యి వెనక్కి ముందు చూసుకొని మళ్ళీ యూటర్న్ ఎక్కడ ఉందో చూసుకొని వెనక్కి వెళ్ళాలి. సో మూమెంట్ టైం పడుతుంది. అట్లాగేంటంటే మార్కెట్లో ఏంటంటే కిందకి వెళ్దాము అనుకునే వాళ్ళు సడన్గా పైకి వెళ్తున్నప్పుడు ఏంటంటే ఆర్డర్లు ఆ ఫ్లో అటు ఇటు అవుతా, అలాగే ఇనిషియేషన్స్ చాలామంది ఉంటారు కదా. సో అందువల్ల ఏంటంటే ఒకేసారి టర్న్ చేయడం అనేది మార్కెట్కి సాధ్యం కాదు. కాబట్టి ఏంటంటే కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్స్ వోల్టాలిటీ ఉంటాయి. సో హార్డ్లీ ఏంటంటే సో మనకి ఈ కరెంట్ లెవెల్స్ దగ్గరలోనే లేదు అని అంటే హార్డ్లీ ఒకవేళ కిందకి వెళ్ళినా ఈ పర్టికులర్ ఏరియా నుంచి మార్కెట్ ఏంటంటే హార్డ్లీ ఈ లెవెలే ఓవరాల్గా ఏంటంటే పైకి వెళ్ళేలాగా ఉంది. కానీ పైకి వెళ్తే అగ్రెసివ్గా వెళ్తుందా అని అంటే మందగమనమే అంటాను. సో ఎందుకని ఇట్లాంటి మార్కెట్లో F&O వద్దంటానంటే దగ్గరగా మనం ఆల్ టైమ్ హై దగ్గరలోనే ఉన్నాం కదా. అట్లాగే ఏంటంటే మనకి బాగా కలిసి వచ్చే న్యూస్ ఏదన్నా ఉందా అంటే అట్ ప్రెజెంట్ లేదు. అలాగే బాగా చెడు చేసే థింగ్ ఏదన్నా ఉందా అంటే ఎట్ మూమెంట్ అయితే లేదు. సో మనం చూడండి, జీడిపి డ్యామేజ్ జరిగితే మార్కెట్కి అప్పుడే డ్యామేజ్ జరగాలి. కానీ సిఆర్ఆర్ని ఊహించే ఏంటంటే మార్కెట్లో ర్యాలీ వచ్చింది. అలాగే క్యాష్ రిజర్వ్ రేషియో కూడా ఏంటంటే కట్ చేసి పాజిటివ్ బూస్టింగే చేశారు. కానీ దాని తర్వాత ప్రాఫిట్ బుకింగ్ వస్తున్న సమయంలో ఫెడ్ ఏంటంటే నెత్తి మీద తాటికాయ వేశారు. సో యుఎస్ మార్కెట్లు, గ్లోబల్ మార్కెట్స్ చూడండి, మీరు ఈ రెడ్ క్యాండిల్ చూసినా గ్లోబల్ మార్కెట్స్లో ఫాల్ ఉంది. ఏషియన్ మార్కెట్స్ రెడ్ ఉండటం వల్లే ఇంత డీప్ అండ్ పడ్డాయి. అలాగే ఏంటంటే ఫెడ్ వల్ల ఏంటంటే ఈ గ్యాప్ డౌను, దాని తర్వాత వచ్చిన సో డిప్ అనమాట. కాబట్టి ఏంటంటే పెద్దగా మన చెడు చేసేది ఇండివిజువల్గా మన లోకల్ ప్రాబ్లం లేదు. అలాగే ఏంటంటే పెద్ద మంచిగా బూస్టింగ్ ఇచ్చే నెంబర్స్ లేవు. సో చూడండి సార్, మార్కెట్ యొక్క ట్రెండ్ని చేంజ్ చేయగలగాలి అని అంటే ఇన్ఫ్లేషన్ డేటా, జీడిపి నెంబర్స్, ఆర్బీఐ కీ డెసిషను, ఆర్బీఐ కన్నా కూడా ఫెడ్ కీ డెసిషన్స్, అలాగే మన ఎఫ్ఎం గారు ఇచ్చే షాక్లు, సర్ప్రైజ్లు, ఇట్లాంటి థింగ్స్ ఏంటంటే ఎఫెక్ట్ చేస్తాయి. అంతేగాని నార్మల్ థింగ్స్ చేయవు. అట్లాగే ఏంటంటే డౌన్ ట్రెండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో కంటిన్యూ అవ్వాలని రూల్ లేదు. అందుకని డౌన్ ట్రెండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగబడి అగ్రెసివ్గా షార్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయొద్దు అని నేను చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే మార్కెట్ ఏంటంటే ఎప్పుడైనా కానీ పైకి వెళ్ళాలని వస్తుంది. ఎస్పెషల్లీ ఇండియా లాంటి గ్రోయింగ్ కంట్రీలో ఏంటంటే షార్ట్ సెల్ని అవాయిడ్ చేయమని చెప్తారు కదా. కాబట్టి ఏంటంటే అందుకని డౌన్ ట్రెండ్ అంటే కంటిన్యూ అవ్వదు, అప్ ట్రెండ్ ఏంటంటే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి కంపేర్ విత్ డౌన్ ట్రెండ్. కాబట్టి కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్స్ ఏంటంటే మనం వోల్టాలిటీ చూడొచ్చు, ఆ బోటమింగ్ ప్రాసెస్లో ఉంది మార్కెట్. కాబట్టి ట్రేడింగ్కి అనుకూలమైన సమయం కాదు. నేను ఎక్కడా కూడా పైకి వెళ్తుంది కిందకి వెళ్తుంది అని చెప్పట్లేదు. బ్రాడ్ వ్యూ పైకి మారే క్రమంలో ఏంటంటే వోల్టాలిటీ ఉంటుంది. కాబట్టి మీకు నా మాటల్లో మళ్ళీ మీకు కాలు పుట్టులాగా వినిపించచ్చు. ఎందుకనంటే మీకు కావాల్సింది మీరు ఎత్తుకుంటున్నప్పుడు ఏంటంటే అలా జరుగుతాయి. కానీ మరొకసారి చెప్తున్నా ఫ్రెండ్స్, నాకు పోయే నష్టమే ఉండదు. సో నేను హ్యాపీగా ఏంటంటే ఈక్విటీ మార్కెట్లో ఎక్కడ ఏ కరెక్షన్లో దొరికితే నేను దొరకబడదాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వేటాడుతూ ఉంటాను మార్కెట్ని ఎప్పుడు కూడా. సో మనశ్శాంతిగా హాయిగా నిద్రపోతాను. ఎందుకంటే ఇట్లాంటి సమయంలో F&O కరెక్ట్ కాదు. అసలు F&O చేయొద్దని నేను అన్ను, కానీ ఇట్లాంటి సమయంలో చేస్తే ఇబ్బంది పడతారు. నేను 2024 అంతా కూడా మీకు అదే చెప్తున్నాను. ఎందుకని అంటే మార్కెట్ హైలో టచ్ అవుతున్నప్పుడు ఏంటంటే అంతే. చూడండి, మీరు ఒక స్థలాన్ని దాని వాల్యూ 60, మీరు కూడా 62కో 58కో కొన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది అని అంటే చూడండి, ఒకేసారి మీకు పెద్ద రైజింగ్ కనిపించదు, ఒకేసారి పెద్ద డ్రాపు కనిపించకపోవచ్చు, ఏదన్నా స్పెషల్ థింగ్స్ ఉంటే తప్ప, అవునా. అలాగే మార్కెట్ ఏంటంటే హయ్యర్ లెవెల్ దగ్గరగా ఉన్నప్పుడు ఏంటంటే ఆశకి అత్యాశకి మధ్య కొట్టుకుంటూ ఉంటుంది. సో అదే బ్యాడ్ అయిందనుకోండి, కింద పడుతున్నప్పుడు వేగం ఉంటుంది. అలాగే ఏంటంటే ఏదైనా మంచి థింగ్ బాగా డిస్కౌంట్ అయ్యి ర్యాలీ అవుతున్నప్పుడు ఏంటంటే అత్యాశ ఉంటుంది, మిస్ అవుతామనే థింగు, ఆశ, అవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. కానీ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే చెస్ బోర్డులో రాజులాగా ఒక అడుగు ఇటు, ఒక అడుగు ఇటు, ఒకరోజు కాల్సి ముంచిద్ది,
ఒకరోజు పుట్స్ని ముంచిద్ది, ఒకరోజు సెల్లర్స్ని ముంచిద్ది, ఒకరోజు బయర్స్ని ముంచిద్ది. కాబట్టి ఇలాంటి సమయం అనుకూలం కాదని ఇంత క్లారిటీగా చెప్పినా నేను ట్రేడే చేసుకుంటాను అనుకునేవాళ్ళు చేయండి. నేను చెప్తే బిలీఫ్, మీరు చేసి మీ అకౌంట్లో అవుతుందో తెలుసుకొని దాన్ని బట్టి నేర్చుకుంటే అది ట్రూత్. చూడండి ఫ్రెండ్స్, అలాగే రిమైనింగ్ అప్డేట్స్ చూద్దాం. సో కొంతమంది ఏంటంటే ఒక్కటే క్యాండిల్ని బట్టే మీరు ఓవరాల్గా ట్రెండ్ చేంజ్ అవుతుందని ఎలా అంచనా వేస్తున్నారు, 2-3 రోజులు చూడాలి కదా, 4 రోజులు చూడాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి కామెంట్ చేస్తున్నారు కింద. దాని గురించి మనం ఎండింగ్లో చెప్తాం. చూడండి, ఇప్పటిదాకా మనం చెప్పిన థింగ్స్ అనాలిసిస్ నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అట్లాగే మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే, ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ డిస్కౌంటెడ్ బ్రోకర్స్ ప్లేస్ చేయబడ్డాయి చూడండి. పర్ ఆర్డర్ 20 రూపీస్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా లింక్ ఓపెన్ చేశారనుకోండి. సో ఇలా లింక్ ఓపెన్ చేస్తే మీరు ఏదైనా పర్లా లింక్ ఓపెన్ చేస్తే అంటే ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే 10 మినిట్స్లో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. సో అయితే ఆయా బ్రోకింగ్ కంపెనీలు కండక్ట్ చేసే వెబినార్లు కానీ, నేను వ్యక్తిగతంగా కండక్ట్ చేసే వెబినార్లు కానీ, క్యాండిల్ స్టిక్స్, మనీ మేనేజ్మెంట్, స్టడీస్, స్టాక్స్ని ఎట్లా చూడాలి, మీకు ఇండివిజువల్గా గ్రో అయ్యేలాగా పనికొస్తాయి అన్నమాట వెబినార్లు. అలాగే అటెండ్ అవ్వాలి అని అంటే ఏం చేస్తారంటే అకౌంట్ క్రియేట్ చేసిన వాళ్ళు ఆ ఐడిని, అండ్ మీరు క్రియేట్ చేసిన ఐడి ఉంటుంది కదా, మీరు లాగిన్ అయిన ఐడి, ఆ ఐడిని మా టీం నెంబర్కి ఏంటంటే ఇక్కడ టీం నెంబర్ డిస్ప్లే చేశాను కదా, మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే న్యూజెన్ సాఫ్ట్వేర్. సో న్యూజెన్ సాఫ్ట్వేర్ మనం చాలాసార్లు మాడుకున్నాం. ఇప్పుడున్న ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలంటే దానికి బోనస్ స్ప్లిట్ వచ్చింది కదా, మనం 186 పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేసినట్లు. అంటే ఆ బోనస్ స్ప్లిట్ జరగకముందు 330 ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్లోజ్గా అబ్జర్వ్ చేశాము. మీ అందరికీ తెలుసు కదా, న్యూజెన్ సాఫ్ట్వేర్ ఏంటంటే ఐటీ ప్యాక్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ స్టాకు. స్మాల్ క్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం స్టడీ చేసుకున్న అతి కొద్ది స్టాక్స్లో ఏంటంటే మనం స్టడీ చేసే స్టాక్స్లో న్యూజెన్ ఫస్ట్ వరుసలో ఉంటుంది, మీ అందరికీ తెలుసు. దానికి వచ్చిన న్యూస్ అప్డేట్ ఏంటి అని అంటే దాని సబ్సిడరీ కంపెనీకి ఏంటంటే దుబాయ్ న్యూజెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ ఎల్ఎల్సి అంట, దానికి ఏంటంటే $2 మిలియన్ వర్త్ ఇంటర్నేషనల్ ఆర్డర్ వచ్చిందనమాట. మంచిదే కదా, గుడ్ న్యూస్ అప్డేటే కదా. అలాగే ఏంటంటే ఎగ్జిక్యూషన్ టైం ఎంత అంటే 1 ఇయర్ టైం లైను. సో సూపర్ అనమాట, మంచి పాజిటివ్ న్యూస్ అప్డేట్ అంటాను. చాలామంది ఏంటంటే న్యూజెన్ గురించి స్టడీ చేసుకున్న వాళ్ళకి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఉండొచ్చు. వాళ్ళు ఏంటంటే అడుగుతూ ఉంటారు ఏంటంటే నాకు 700% వచ్చింది, 600% రిటర్న్ వచ్చింది, అమ్ముకోవాలా అని. చూడండి సార్, అమ్ముకు తప్పితే మనకేమొస్తుంది చెప్పండి. చూడండి సార్, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అమ్ముకోవాలి అని అంటే ఎక్కడ అమ్ముకోవాలో చాలామందికి తెలియదు, అవునా? మీలో ఎంతమంది తెలియదు ఆ పాయింట్? ఒక స్టాక్ని అమ్ముకోవాలి అని అంటే మనకు డబ్బులు అవసరమైతే అమ్ముకోవచ్చు, అదొక పాయింట్. అలా కాకుండా ఏంటంటే ఒక స్టాక్ డబల్ అయింది కదా అని మీరు అమ్మేస్తే అది 10 టైమ్స్ అవ్వచ్చు, మిస్ అవుతారు కదా. మరి సరే డబల్ అయింది కదా అని అమ్మకపోతే సగం అవ్వచ్చు. చాలామంది ఏంటంటే నా ఇన్వెస్ట్మెంట్ని విత్డ్రా చేసుకుంటాను, రిమైనింగ్ ప్రాఫిట్ని అలా ఉంచుతారని. మరి రిమైనింగ్ ప్రాఫిట్ డబ్బుల్ని ఎక్కడ పెడతారు మళ్ళీ అలాంటి మంచి కంపెనీ మీకు దొరుకుతుందా? నిజంగా అది 10 టైమ్స్ రిటర్న్ ఇచ్చేది అయితే మీకు ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ డబల్ అయినా తీసేశారనుకోండి, చాలా నష్టపోయినట్లే కదా. సో ఇట్లాంటి వాటి మీద ఏంటంటే ఒక్క సెషన్లోనో ఒక్క వీడియోలోనో చెప్తే అయ్యే థింగ్స్ కాదు. కాబట్టి నెక్స్ట్ మనం అప్కమింగ్ వీక్లో ఏంటంటే క్యాండిల్ స్టిక్స్ మీద వెబినార్ ప్లాన్ చేస్తున్నాను. నిఫ్టీ మనం అనుకున్నట్లు ఇక్కడ బాటమింగ్ ప్రాసెస్ అయ్యి ర్యాలీ స్టార్ట్ అయితే ఏంటంటే మనకి స్టడీస్ పాయింట్, ఇన్వెస్ట్మెంట్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి టైం వెచ్చించాల్సిన అవసరం లేదు. కాబట్టి క్యాండిల్ స్టిక్స్ మీద డిస్కషన్ చేసుకుందాం. అప్పుడు ఏంటంటే ఈ క్వెరీ అడగండి. ఆల్రెడీ మనం చాలాసార్లు మేము డిస్కస్ చేసుకున్నాం ఇది ప్రీవియస్ పీపుల్. కాబట్టి ఏంటంటే ఈ వెబినార్లు జరుగుతున్నప్పుడు అడగండి అని చెప్పి చెప్తాను, అప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఒక్క లైన్లో చెప్పేది అయితే కాదు. సేమ్ థింగ్ ఏంటంటే లాభం వచ్చింది కదా అని ప్రైస్ యాక్షన్ చూసి ఎగ్జిట్ అయ్యే థింగ్ అయితే కాదు, దాన్ని బిజినెస్ స్టడీ చేయాలి, అది నేను చెప్తాను. సో అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాము అని చెప్పి చెప్తానమాట. ఒక కంపెనీ కంటిన్యూగా రెవెన్యూస్ పెరుగుతా బిజినెస్ బాగా చేస్తూ ఉంటే కనుక వీ కెన్ కీప్ దట్ స్టాక్ ఫర్ లైఫ్ టైం అని చెప్పి చెప్తాను. చూడండి, అలాగే మేక్ ఇన్ ఇండియా థీమ్లో భాగంగా ఏంటంటే అదానీ పోర్ట్స్ వాళ్ళు ప్లేసెస్ ఆర్డర్ ఫర్ 8 టక్స్ అంట, అంటే స్మాల్ షిప్స్ అనమాట. అవి ఏంటంటే ఆ పోర్ట్కి హెల్ప్ అవుతాయి అనమాట. అవి పోర్ట్కి షిప్స్ని పోర్ట్ దగ్గర తీసుకెళ్ళడానికి వాటికి హెల్ప్ అవుతాయి అనమాట. సో ఇక్కడ థింగ్ ఏంటంటే 450 crores వర్త్ ఆర్డర్ కొచ్చిన్ షిప్ యార్డ్కి, ఖచ్చితంగా కొచ్చిన్ షిప్ యార్డ్కి బూస్టింగ్ ఇచ్చే న్యూసే ఇది, ఓకేనా? సో అది ఒక న్యూస్ అప్డేట్గా చూడండి అని చెప్పి చెప్తాను. అదానీ పోర్ట్స్కి కొచ్చిన్ షిప్ యార్డ్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ చూడండి. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ మన ఇండెక్స్లో హెవీ వెయిటెడ్ స్టాక్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి. సో దానికి సంబంధించిన న్యూస్ అప్డేట్ చూడండి. రిలయన్స్ ఆర్మ్ వాళ్ళు ఏంటంటే ఎక్వైర్స్ కార్కినోస్ హెల్త్ అంట,
ఎంత అంటే ఎక్వైర్ షేర్స్ వర్త్ 10 crores. అది ఒక జస్ట్ న్యూస్ అప్డేట్గా చూడండి అని చెప్పి చెప్తాను. రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క చార్ట్ చూద్దాం పదండి, ఎందుకంటే నిఫ్టీకి పనికి వస్తుంది. చూడండి సార్, రిలయన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనకి రీసెంట్గా డిప్ అయింది. సో అయితే ఏంటంటే లెవెల్ అయితే కింద ఉంది, కాకపోతే ఏంటంటే మనకి రిలయన్స్ అక్కడ దాకా వస్తుందని మనం చెప్పలేమని చాలాసార్లు డిస్కస్ చేశాం. ఎందుకంటే ఏ క్షణమైనా బయర్కి ఆశ కలగచ్చు. ఇంతమంది ఇన్స్టిట్యూషన్స్, ఇంతమంది బ్యాంకర్స్, ఇంతమంది బ్రోకర్లు ఉన్నప్పుడు ఎవరికైనా సరే మనకి రిలయన్స్ చీపర్ వాల్యూ అనిపిస్తే ఒకే రోజు వచ్చేస్తే కుమ్మేస్తారు. సో అలాంటి యాక్టివిటీ స్టార్ట్ అయినట్లు నాకు ఫ్రైడే అనిపించింది. దానివల్లే నిఫ్టీలో ఆ మూమెంటం అని చెప్పి చెప్తాను. చూడండి సార్, డైలీ మనకి ర్యాలీ అవ్వచ్చు, వోల్టాలిటీ ఉండొచ్చు, థింగ్స్ ఉండొచ్చు. కానీ ఏంటంటే నేను పర్టికులర్గా మార్కెట్ టర్న్ అవుతుంది అన్నప్పుడు మీరు చూసుంటే ఆ క్యాండిల్ యొక్క మూమెంట్ చాలా స్లోయర్గా పైకి కిందకి చాలా నేరో రేంజ్లో మూవ్ అవుతూ ఉంటుంది. సో నాకు తెలిసి ఈ లాస్ట్ 3 yearsలో బోటమింగ్ ప్రాసెస్ గురించి నేను ప్రెడిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బోటమింగ్ ప్రాసెస్ గురించి మీకు టెలిగ్రామ్ గ్రూప్లో మెసేజ్ ఇచ్చిన వాటిలో కనీసం 60-70% ఆఫ్ ది కేసెస్లో ఆ బోటమింగ్ ప్రాసెస్ని అయితే కనుక కరెక్ట్గానే ఐడెంటిఫై చేసాం కదా. సో F&O పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూస్ అంటారా, 24లో ఏంటంటే మనం అనుకున్నట్లు అవ్వలేదు, నేనే చెప్తున్నాను కదా. కానీ 23లో ఇట్స్ బ్యూటిఫుల్, 22లో బ్యూటిఫుల్, 21 బ్యూటిఫుల్, అంతా బ్యూటిఫుల్. కానీ 24 ఏంటంటే బికాజ్ మార్కెట్ ఈజ్ దట్ ఆల్రెడీ ఆల్ టైమ్ హై. అందుకని నేను ప్రతిసారి చెప్తూ ఉన్నాను, ఇప్పుడు చెప్తున్నాను మళ్ళీ, ఎందుకంటే ఇట్లాంటి సమయంలో ట్రేడింగ్ అనుకూలం ఉండదు. అటో ఇటో అగ్రెసివ్గా ఉంటే అవుతుంది. సో లేకపోతే ఏంటంటే టైంపాస్, ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మీకు కూడా ఇంట్రెస్ట్ రాదు. మార్కెట్ చూడాలన్నా కూడా అంత ఇంట్రెస్ట్ రాదనమాట. మూమెంటరీ మనకి ట్రేడింగ్ అంటే ఆ మూమెంట్ని బేస్ చేసుకొని ఉంటుంది, అటో ఇటో. అలా కాకుండా ఒక అడుగు ఇటు అడుగు వేస్తున్నప్పుడు ఏంటంటే సుఖం ఉండదు. అర్థమవుతుందా? అదనమాట కదా. సో కాబట్టి నేనేమంటాను అని అంటే రిలయన్స్లో బయింగ్ స్టార్ట్ అయిందని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తే దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి అని చెప్పి చెప్తాను. చూడండి సార్, టీసీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సో ఈ ర్యాలీ, ఇది రీట్రేస్మెంట్ కాస్త డౌన్కి వెళ్ళింది అనుకుందాం. కానీ మనకి లాస్ట్ ఫ్రైడే అంటే లాస్ట్ ట్రేడింగ్ చేసిన పడ్డ క్యాండిల్ యొక్క తరీకా చూస్తే సో మనకి కమింగ్ డేస్లో ఇంత మంచి గ్రీన్ క్యాండిల్ ఇవ్వకపోయినా కానీ దీనిలో సగం గ్రీన్ క్యాండిల్ ఏదో ఒక రోజు వస్తుంది. కమింగ్ వీక్స్ జాగ్రత్త చూస్తే కపుల్ ఆఫ్ కమింగ్ 3 ట్రేడింగ్ సెషన్స్లో మనకి ఖచ్చితంగా ఏంటంటే ఈ ఫుల్ గ్రీన్ క్యాండిల్లో సగం అన్న ఆ సైజు ఉన్న గ్రీన్ క్యాండిల్ పడే అవకాశాలు ఉన్నాయి. కానీ నేను చెప్పిన వ్యూలో ఏదైనా తేడా ఉండి, ఏదైనా డేటా వల్ల కానీ, నిఫ్టీలో నా అండర్స్టాండింగ్ వల్ల కానీ ఏదైనా తేడా కానీ ఉండి, డైరెక్షన్ తేడా ఉంటే నేనేం మొహమాట పడను. టెలిగ్రామ్ గ్రూప్లో మీకు అప్డేట్లు ముందు ఇస్తానన్నమాట. సో అర్థమవుతుందా? మీరు టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నారు కదా, ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో చూడండి సార్. దాన్ని నేను ఇచ్చిన వ్యూని మార్కెట్ యొక్క ఇండెక్స్, అది మార్కెట్కి వెన్నెముకలాగా చూడండి తప్ప ఆ వ్యూని పెట్టి F&O చేసే సమయం అయితే ఇప్పుడు కాదని మరొకసారి చెప్తున్నాను. చూడండి సార్, అలాగే HDFC బ్యాంకు. సో HDFC బ్యాంక్లో కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ క్యాండిలే కనిపిస్తుంది TCSలో లాగే. కాబట్టి ఫుల్ గ్రీన్ క్యాండిల్కి సిద్ధంగా ఉన్నాయి రిలయన్స్, HDFC బ్యాంకు, TCS. సో మధ్యలో ఎవరైనా ఎక్స్టర్నల్ బ్యాడ్ న్యూస్ వల్ల ఏదైనా తేడా పడితే అది నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్లో నేను మార్కెట్ లైవ్ చూస్తూ ఉంటాను కాబట్టి మీకు అప్డేట్ ఇస్తాను. సో మార్కెట్ అవైలబిలిటీ లేకపోతే నేను మీకు చెప్తాను ముందే, నేను అవైలబిలిటీలో ఉండట్లేదు అని. నేను ఈ కమింగ్ కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్స్ ఈ వోల్టాలిటీ ఉంటుంది కాబట్టి నేను అవైలబిలిటీ ఉంటాను. ఉండకపోతే మీకు మెసేజ్ చెప్పేళ్తాను. అదనమాట కదా. కాబట్టి ఏంటంటే ఫుల్ గ్రీన్ క్యాండిల్స్ పడే అవకాశాలు, పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆ విషయాలు మీరు మనసులో గుర్తుపెట్టుకొని అబ్జర్వ్ చేస్తూ ఉండండి అని చెప్పి చెప్తాను. కాబట్టి HDFC, రిలయన్స్, TCS లాంటి క్యాండిల్స్తో ఏంటంటే మనకి ఇప్పుడు ఎద్దులు కాలు దూతుంటుంది సార్ కదా, అట్లా ఏంటంటే ఆ దూతున్న అలాగా కనిపిస్తుంది సిమ్టము. అది మీరు చూడొచ్చు ఆ బుల్లితెర మీద కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్స్, ఒక కమింగ్ 3 ట్రేడింగ్ సెషన్స్లో మనం ఫుల్ గ్రీన్ క్యాండిల్ అనేది చూసే అవకాశాలు, పాసిబిలిటీస్ ఉన్నాయి అనేది నేను చూడండి సార్. అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డైరెక్ట్గా ర్యాలీ వస్తుందా లేదా కాస్త కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్స్ వోల్టాలిటీ వచ్చి అవుతుందా. కానీ లోయర్ లెవెల్లో కూడా బై ఆర్డర్సే ఉన్నాయి. సో కొద్దిగా వోల్టాలిటీతో మార్కెట్లో ఏంటంటే స్లోగా బయింగ్ స్టార్ట్ అవుతుంది. మీరు ఎగబడి బై వెళ్ళటానికి మళ్ళీ ఇక్కడ హైయర్ లెవెల్లో ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి. అలాగే ఆ నిఫ్టీలో కూడా మీకు పైన 2 లైన్స్ చూపించాను, మళ్ళీ మీరు చెప్పలేదు నిఫ్టీలో అని అంటారేమో. నిఫ్టీలో కూడా సో ఆ ఏరియాలో ఉన్నాయి. ఈ మనం అగ్రెసివ్గా అది పైకి వెళ్తున్నా కూడా ఈ ఏరియా మళ్ళీ అడ్డుపడుతుంది. సో కాబట్టి ఏంటంటే సమయం కాదు ఫ్రెండ్స్, ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో అట్లాగే ఏంటంటే ఒక్కరోజు క్యాండిల్తో మీరు తేడా ఏంటి అని అంటున్నారు.
మీకు 3 రోజులు క్యాండిల్స్ వచ్చి నిఫ్టీ 24,000 దాటింది, 25,000 దాటింది, 26,000 దాటితేనే మనకి అప్పుడు కన్ఫర్మేషన్ తీసుకోవాలి, లేదా నేను ఇండికేటర్ చెప్పాలి, 200 డేస్ మూవింగ్ యావరేజ్ చెప్పాలి, లేదా ఎస్ఎంఏ చెప్పాలి, 5 డేస్ మూవింగ్ యావరేజ్ చెప్పాలి. ఇట్లాంటి థింగ్స్ ఏంటంటే నేను బిగినింగ్ డేస్లో ఫాలో అయ్యేవాడిని. 2015 వాటి నా స్టాక్ మార్కెట్ కెరియర్లో ట్రెడిషనల్ లాజిక్స్ నేనే ఫాలో అయ్యేవాడిని. కానీ లేట్ అయిపోయేది. మీరు అనుకోవడం తప్పలేదు. మీరు కూడా ఏంటంటే మేబీ మీరు కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తూ ఉండొచ్చు. మీరు థింక్ చేస్తేనే రైట్ అనుకుంటూ ఉండొచ్చు, రైట్ కూడా కావచ్చు. అర్థమవుతుందా? మళ్ళీ నేను చెప్పింది నమ్మంటే అది బిలీఫ్ అగైన్. ఐఎమ్ అగైన్స్ టు ది బిలీఫ్. మీరు అబ్జర్వ్ చేసుకొని మీకు తెలుసుకున్నదే సత్యం ఎప్పటికైనా. సో నేనేంటంటే నా అబ్జర్వేషన్ ఇనీషియల్ డేస్లో అలా ఉండేది, కానీ లేటర్ తెలుసుకున్నాను. అలాగే ఏంటంటే ఒక ఫ్రెండ్ ఉన్నాడు నాకు. సో తను బిగ్ ఆస్ట్రాలజర్ అనమాట. సో ఇండియాలో చాలా ఫేమస్ తను, నార్త్ ఇండియన్. సో తను క్వెరీ అడిగాడు అనమాట ఈరోజు. ఏంటంటే తను స్టాక్ మార్కెట్ నేర్చుకుంటూ ఉన్నాడు. తను ఏంటంటే అబ్జర్వేషన్ చేస్తున్నాడు. తను క్వెరీ అడిగాడు. ఒక టెక్నిక్ ఈ మధ్య నేను నేర్చుకున్నాను. మార్కెట్ బుల్లిష్గా ఉంది అంటే గ్రీన్ క్యాండిల్ పడింది స్టాక్ కానీ నిఫ్టీ కానీ, వాల్యూమ్ కూడా ఫుల్ గ్రీన్లో ఉంది, కాబట్టి నెక్స్ట్ పాజిటివ్ జరగచ్చు, ఇట్లాంటి అనాలిసిస్ నేను నేర్చుకున్నాను అని. సో తనకి అప్పుడు నేనేం చెప్పానంటే కంగ్రాట్స్, నేను కూడా స్టార్టింగ్లో నేర్చుకున్నానని చెప్పాను. అనగానే మరి పని చేస్తాయా అని అన్నాడు. అర్థమవుతుందా? సో నేనేమన్నానంటే నేను పని చేస్తే లేదని చెప్తే బిలీఫ్, మీరు అబ్జర్వ్ చేయండి మీకే తెలుస్తుంది అని చెప్పి అన్నాను. అలాగే కొన్ని క్వెరీస్ ఉన్నాయి, ఆలోచించండి అని చెప్పాను. సో మార్కెట్లో ఫుల్ గ్రీన్ క్యాండిల్ పడింది, వాల్యూమ్ కూడా రైజ్ అయింది. దాని తర్వాత మనం వెళ్ళి బుల్లిష్ అనుకుంటున్నాం, కానీ వాల్యూము రైజ్ అయింది, అలాగే ఫుల్ గ్రీన్ క్యాండిల్ పడింది. దానికి కారకులు ఎవరు? వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారా, లేదా ఆ థింగ్స్ మనం చూసి ఆ వాల్యూమ్ చూసి ఫుల్ గ్రీన్ క్యాండిల్ చూసి నెక్స్ట్ డే మనం ఎగబడాలనుకుంటే మనకి బెనిఫిట్ జరుగుతుందా? అది ఆ కోలో ఒకసారి ఆలోచించండి అని చెప్పాను. నేను తప్పేమని చెప్పానా? కాదు కదా. కాబట్టి మీకు కూడా ఎలాంటి ఆలోచనలు వస్తే వీటికి సొల్యూషన్స్ ఏంటి, ఎలాంటి ఆలోచనలే నా యొక్క థింకింగ్ని మార్చాయి. సో కాబట్టి ఇలా ఈ ఇయర్స్లో ఏంటంటే నా థింకింగ్ అలా మారుకుంటూ వచ్చిందనమాట. మేబీ నా అనాలిసిస్ నచ్చచ్చు, మేబీ నా అనాలిసిస్ సమ్ టైమ్స్ నచ్చచ్చు, సమ్ టైమ్స్ నచ్చకపోవచ్చు. సమ్ టైమ్స్ ఐఎమ్ గుడ్, సమ్ టైమ్స్ ఐఎమ్ బ్యాడ్, సమ్ టైమ్స్ ఐఎమ్ కరెక్ట్, సమ్ టైమ్స్ ఐఎమ్ నాట్ కరెక్ట్, బట్ బోత్ ఆర్ మీ. ఐఎమ్ న్యాచురల్, ఐఎమ్ యూనిక్ అని చెప్తాను. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. కాబట్టి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు కూడా ఎలాంటి క్వెరీస్ వచ్చాయా, లేదా నేను అడగడం వల్ల వచ్చాయా, ఆ విషయాలు మీకు ఎలాంటి క్వెరీస్ వస్తున్నాయి, ఏదైనా అనాలిసిస్ నేర్చుకుంటున్నప్పుడు మీ కొత్త ఆలోచనలు ఏంటి, మీ డౌట్ ఏంటి, వాటిని సప్రెస్ చేయకుండా రీసెర్చ్ చేస్తేనే ముందుకెళ్తారు. లేకపోతే ఏంటంటే వందలో ఒకళ్ళం అయిపోతాం మనం. కాదు, అలా కాకుండా మనం ఒక్కళ్ళగా ఉండాలి అంటే యూనిక్గా ఉండాలి. ఒక్కళ్ళగా ఉండాలంటే మనం ఏదో స్పెషల్ అవ్వాల్సిన అవసరం లేదు. యూనిక్గా ఉండాలి, మనం న్యాచురల్గా వచ్చే థాట్స్ని సప్రెస్ చేసుకోకుండా ఉండాలి అని అంటే ఇలాంటి డౌట్స్ అరేజ్ అయినప్పుడు ఏంటంటే వాటి మీద వర్కౌట్ చేయండి అని చెప్పి చెప్తాను. సో ఖచ్చితంగా పనికి వస్తాయి అని చెప్పి చెప్తాను. సో అలాంటి క్వెరీస్ ఏదైనా ఉంటే కనుక, మీకు ఏదైనా డౌట్లు ఇంతకుముందు వచ్చినా అలాంటి థింగ్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. వాటికి సంబంధించిన డిస్కషన్స్ని భవిష్యత్తు వీడియోస్లో కంటిన్యూ చేద్దాం. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.